ఓం శాంతి. యజ్ఞమాత జగదాంబ సరస్వతి మమ్మాగారి గురించి బ్రహ్మకుమారి రాజ్యోగిని నిర్మల శాంతదాది గారు ఏమన్నారో విందాం. బ్రహ్మకుమారి నిర్మల శాంతదాది గారు ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి సంయుక్త ప్రశాసికగా ఉండేవారు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఈస్టర్న్ జోన్ శాఖలకు ఇన్ఛార్జిగా ఉండేవారు. చాలా కాలము జోన్ ముఖ్య కేంద్రమైన కలకత్తాలో ఉండేవారు. వీరు బ్రహ్మబాబా గారి లౌకిక పుత్రిక. బ్రహ్మకుమారి నిర్మల శాంతదాది గారు అంటున్నారు, మమ్మ చాలా గంభీరంగా శాంతంగా ఉండేవారు. మమ్మ మురళి చదివి వివరించడమే కాకుండా యజ్ఞంలోని అన్ని బాధ్యతలను నిర్వహించేవారు. యజ్ఞంలో అన్ని కార్యాలను చేయడం, నిర్వహించడం వారే చేయవలసి వచ్చేది. అయినా వారి ముఖం, నడవడిక, వ్యవహారంలో ఎలాంటి వ్యత్యాసమూ వచ్చేది కాదు. వారు పూర్తి శాంతిగా, గంభీరంగా, మధురంగా, ఏకరసంగా మాట్లాడేవారు. ఉదాహరణకి, యజ్ఞంలో భికారీ పాత్ర వచ్చినప్పుడు, చాలాసార్లు భుజించేందుకు ఏమీ లభించనప్పుడు చాలామంది ముఖాలు నిస్తేజంగా పాలిపోయి ఉండేవి. కానీ మమ్మాకు భోజనం దొరికినా దొరకకపోయినా వారి ముఖముపై సదా చిరునవ్వు, నిశ్చింతత, ధైర్యము, సహనము, అంతేకాక బాబాపై చెదరని విశ్వాసము తొణికిసలాడేది. యజ్ఞములో ఎవరైనా శరీరం వదిలినా మమ్మా ముఖంలో ఎలాంటి మార్పు కనిపించేది కాదు. మమ్మ లౌకిక తల్లి శరీరము వదిలినప్పుడు కూడా లౌకికంలో వారికి తల్లి అని కూడా అనిపించనంతగా సాధారణంగా మామూలుగా ఉండినారు. సంపూర్ణ శాంతి, స్థిరత ఏకరసంగా ఉండింది. ఎప్పుడు ఏమి జరిగినా మమ్మ మాపై కోపగించుకునేవారు కాదు, దెబ్బలాడేవారు కూడా కాదు. మేము మా జీవితంలో మమ్మ అసంతృప్తిగా, దుఃఖముగా ఉండడం చూడనే లేదు. సంతరి బెహన్ బాబా జతలో ఉండేవారు. నేను మమ్మ జతలో ఉండేదానిని. నేను మమ్మను చాలా సమీపంగా చూశాను. మమ్మ వ్యక్తిత్వం, మమ్మ పూర్తి రాయల్గా ఉండేవారు. వారు ఎప్పుడూ బిగ్గరగా నవ్వేవారు కాదు, కేవలం మందహాసం చేసేవారు. మమ్మలో కోపమే లేదు. మమ్మ అంటూ ఉండేవారు, కామము, క్రోధము, అహంకారము మొదలైనవి నరక ద్వారాలు. కావున పిల్లలైన మీరు ఎప్పుడూ కోప్పడరాదు. ఎవరైనా కోపగించుకుంటే అప్పుడు మమ్మ నవ్వుతూ నవ్వుతూ మాట్లాడేవారు. కోపాన్నేమంటారు? క్రోధం అంటారు కదా. క్రోధముని భూతమని అంటారు. క్రోధము వచ్చిందంటే మీలో భూతము ప్రవేశమైపోయింది. కావున ఎప్పుడూ భూతంగా అవ్వరాదు, అనగా కోపగించుకోరాదు. ఏమి జరిగినా కోపగించుకోరాదు. ఎవరైనా బిగ్గరగా మాట్లాడితే మమ్మ వారికి ప్రేమతో అర్థం చేయించేవారు. చూడండి, మీరు ఆశ్రమంలో ఉంటున్నారు, బిగ్గరగా మాట్లాడరాదు, చాలా నెమ్మదిగా మాట్లాడాలి, శాంతిగా మాట్లాడాలి, చాలా తక్కువగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. ఎవరైనా ఏదైనా పెద్ద తప్పు చేసినా వారికిలా చెప్పేవారు, ఇలా రా, ఇది బాగుందా? తప్పు చేసిన వారు అది బాగుందని ఎలా చెప్పగలరు? కావున మమ్మ అనేవారు, ఇక ముందు గమనం ఉంచుకొని రెండవసారి ఇటువంటి తప్పు జరగనీయరాదు. ఇలా చెప్పేవారే కానీ ఎప్పుడూ కూడా ఈ తప్పు ఎందుకు చేశావు అని ప్రశ్నించేవారు కాదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది, కానీ వారికి ప్రేమతో సరిదిద్దుకునే శక్తి, యుక్తిని ప్రసాదించేవారు. ఈ విధంగా ప్రేమతో సూచనలనిచ్చి ఆ వ్యక్తి హృదయాన్ని పరివర్తన చేసేవారు. నాకు సాక్షాత్కారం అయ్యేది కాదు, కానీ నేనెప్పుడూ మమ్మను చూసినా ఆమె లక్ష్మిగానే అవుతుంది, ఈమె సత్యుగంలో మహారాణి అని అనిపించేది. నేను సేవ చేసేదానిని కాదు, రాణి వలె ఉండేదాన్ని. మమ్మ మందహాసంతో, అమ్మాయి, నీవు వెళ్ళి వారికి జ్ఞానాన్ని అర్థం చేయించు, సేవ చేస్తే ఫలితం లభిస్తుంది, వెళ్ళి వారికి బాబా జ్ఞానాన్ని వినిపించు అని చెప్పేవారు. ఈ విధంగా జ్ఞానం అర్థం చేయించడం నేర్పించారు. సేవ చేయడం నాకు మా అమ్మనే నేర్పించారు. మమ్మానే యజ్ఞమాతగా ఎందుకయ్యారు?
మమ్మ చాలా సద్గుణవంతురాలు, గుప్త తపస్వినిగా ఉండేవారు. చూసేందుకు సాధారణంగా ఉండేవారు, కానీ ఆమె సద్గుణాల గనిగా ఉండేవారు. మేము జీవితంలో మమ్మ మూడ్ ఆఫ్ అవ్వడం ఎప్పుడూ చూడలేదు. బాబా ప్రతి వాక్యాన్ని వెంటనే సంపూర్ణంగా పాలన చేస్తూ ఉండేవారు. మమ్మలోని పాలన శక్తి అద్భుతమైనది. నేను మమ్మను అమ్మా మమ్మ అని పిలిచేదాన్ని. లౌకిక తల్లిని యశోదమ్మ అని పిలిచేదాన్ని. ఇంత పాలనా శక్తి, ప్రేమ శక్తి మమ్మలో ఉండేది. నేను చిన్నతనం నుంచి చాలా మురిపంగా ప్రేమతో పెంచబడ్డాను. నా వ్యక్తిగతమైన పనులు చేసుకోవడమే నాకు వచ్చేది కాదు. తల దువ్వుకోవడం కూడా వచ్చేది కాదు. నేను మహారాణి వలె ఉండేదానిని. అన్ని పనులు చేసేందుకు ఇంట్లో నౌకర్లు ఉండేవారు. కానీ నాకు మమ్మ అన్ని పనులు నేర్పించేవారు. కారు డ్రైవింగ్, జ్ఞానాన్ని అర్థం చేయించడం, పాత్రలు తోమడం మొదలైన అన్ని పనులు నేర్పించారు. దానికి ఆధారం మమ్మ స్నేహశక్తి, పాలనా శక్తి. ఈ శ్రేష్ఠ సంస్కారము, మధుర స్వభావము మరియు దైవీ గుణాలే మమ్మను యజ్ఞమాతగా చేశాయి. మనము మమ్మ, బాబా హృదయ సింహాసనాధికారులుగా ఎలా అవ్వాలి? మొదటిది, ఎలాంటి తప్పు చేయకండి. కామం, క్రోధం మొదలైనవి ఎంత మాత్రం కూడా ఉండరాదు. దేహాభిమానం ఉండరాదు. నిరంతరం అశరీరీ స్థితిలో ఉండండి. బాబాను హృదయపూర్వకంగా స్మృతి చేయండి, సేవ చేయండి. అప్పుడు మమ్మ, బాబాల హృదయ సింహాసన అధికారులుగా అవుతారు. మమ్మ తరపున బ్రాహ్మణ పరివారానికి సందేశము. మమ్మ వైపు నుండి బ్రాహ్మణ పరివారానికి నా సందేశం ఏమిటి అంటే, మమ్మ క్రోధం ఒక మహాభూతమని చెప్పేవారు. కనుక బాబా పిల్లల్లారా, ఏమి జరిగినా కోపపడరాదు. ఒకవేళ ఏ నష్టము జరిగినా వారికి ప్రేమగా అర్థం చేయించండి. ఈ విధంగా నిర్మల శాంతదాది గారు మమ్మ క్రోధమనే భూతాన్ని ఏ విధంగా జయించారు, అలాగే మనల్ని కూడా ఈ భూతాన్ని జయించడానికి ప్రేరణ ఇచ్చారు. ఓం శాంతి.